హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు మనకి iOS 27 బెటా 3 అయితే రిలీజ్ చేశారు. ఇది నా ఐఫోన్ 17 Pro Max లో వచ్చేసి 15 GB అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి డెవలపర్ బెటా, ఇంకా పబ్లిక్ బెటా అయితే రిలీజ్ చేయలేదు. సెప్టెంబర్ లో మనకి iOS 27 అఫీషియల్ రిలీజ్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ బెటా 3 లో వచ్చిన న్యూ ఫీచర్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, ఇక్కడ iOS వర్షన్ చూడొచ్చు 27 అని చెప్పి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేస్తే 24A5380H అని చెప్పి ఉంది. ఇక్కడ H ప్లేస్ లో ఏ వచ్చేదాకా మనకి బేటా వర్షన్స్ అనేవి సెప్టెంబర్ వరకు ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. బ్యాక్ కి వెళ్తే ఇక్కడ మోడమ్ ఫర్మ్వేర్ అప్డేట్ ఉంది. సో మీరు బేటా 2 నుంచి బేటా 3 కి అప్డేట్ చేస్తే గనక వైఫై ఇష్యూస్ కానీ, బ్లూటూత్ ఇష్యూస్ కానీ, సెల్యులార్ కనెక్టివిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సెట్టింగ్స్ మీద చూసుకుంటే ఆప్టిమైజ్ సెర్చ్ అండ్ సిరి అని చెప్పి ఉంటుంది. ప్రీవియస్ గా బేటా 1 అండ్ బేటా 2 లో ఇండెక్సింగ్ అని చెప్పి చూపించేది కదా, ఇప్పుడు డీటెయిల్ గా మనకి ఆప్టిమైజింగ్ సెర్చ్ అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఇదేంటి అంటే iOS 27 లో మనకి న్యూ సెర్చ్ ఇంటర్ఫేస్ తో పాటు మనకి సిరికి కొత్తగా న్యూ పవర్స్ ఇచ్చారు కదా. సో సెర్చ్ అనేది చాలా ఫాస్ట్ గా అండ్ యాక్యురేట్ గా ఉండడానికి ఇండెక్సింగ్ అనేది ఇక్కడ సెట్టింగ్స్ లో జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ ఎప్పుడో సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను, ఇంకా చూపిస్తుంది ఈవినింగ్ 7 o'clock కూడా. ఈ ఆప్టిమైజింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది. మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. ఒక 2 to 3 days అయితే ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ రిమైండర్స్ యాప్ ఉంది కదా, ఇది వచ్చేసి iOS 26 లో అండ్ ఈ ఫోన్ వచ్చేసి iOS 27. సో రిమైండర్స్ యాప్ అనేది కొంచెం స్లైట్ గా రీడిజైన్ చేశారు. నాకైతే iOS 27 లో బాగా ఇంప్రూవ్ చేసిన ఫీచర్ వచ్చేసి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ కాకుండా మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఎడిట్ లోకి వెళ్ళినప్పుడు ఈ కస్టమైజేషన్ లో ఇక్కడ క్లియర్ ఆప్షన్ ఉంది కదా, టింట్ ఆప్షన్స్ అనేవి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి. మీరు ఎలాంటి వాల్ పేపర్ పెట్టుకున్నా సరే మనకి విజిట్స్ కానీ, స్టాక్ యాప్స్ కానీ, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయినా సరే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను మోస్ట్ ఆఫ్ ద టైం వాల్ పేపర్ ని హైలైట్ చేయాలనుకున్నప్పుడల్లా ఈ క్లియర్ ఫీచర్ అయితే యూస్ చేస్తున్నాను. సో మీరు కనుక iOS 27 బేటా వర్షన్స్ లో ఉంటే ఈ కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ సిరి ఉంటుంది కదా, ఈ సిరిలో మనకి ఇక్కడ ఎక్స్ప్రెసివ్ వాయిస్ ప్రివ్యూ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ ఓన్లీ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టెడ్ డివైసెస్ కి మాత్రమే ఉంటది. అది కూడా 17 Pro ఆర్ లేటర్ మోడల్స్ కి మాత్రమే. సో ఈ ఫీచర్ మనకి బేటా 3 నుంచి అయితే పనిచేస్తుంది. సిరి వాయిస్ ని ఎలాంటి పేస్ లో మాట్లాడాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. iOS 27 లో సిరి వాయిస్ అనేది ఒక హ్యూమన్ మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ పేస్ అనేది మనం మాన్యువల్ గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు వాయిస్ పేస్ అనేది డిఫాల్ట్ గా 50% లో ఉంటది. మీకు ఒకసారి వినిపిస్తాను చూడొచ్చు, ఇది 0%. Stop sign, turn right. How about some facts? Otters have been known to hold hands while sleeping. Now for some directions. Otters have been known to hold hands while sleep. Otters have been known to hold hands while otters have been known to otters have been known to hold hands while sleeping. Otters have been known to hold hands while otters have been known to hold hands while sleeping so they don't సో ఇది 50% లో ఉంటే నార్మల్ గా మాట్లాడుతుంది. మీకు పేస్ అనేది చాలా స్పీడ్ గా ఉందనిపిస్తే 0% కి పెట్టుకోవచ్చు. లేదు ఫాస్ట్ గా కావాలి అంటే 100% సెట్ చేసుకోవచ్చు. మొత్తం మనకి 5 స్పీడ్ లెవెల్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు షార్ట్ కట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తూ ఉంటుంది కదా. ప్రీవియస్ గా ఇక్కడ వచ్చేసి క్రియేట్ షార్ట్ కట్ అని చెప్పి ఉండాలి. ఇప్పుడు జస్ట్ ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది. ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు జనరల్ గా ఇక్కడ డిస్క్రైబ్ షార్ట్ కట్ అని చెప్పి చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మాన్యువల్ గా ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయొచ్చు. బట్ ఇది మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే దీన్ని కొంచెం కస్టమైజ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ లోకి వెళ్తే మీరు షార్ట్ కట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత డిస్క్రైబ్ షార్ట్ కట్ ఆప్షన్ కావాలా, లేదు అంటే డైరెక్ట్ గా ఎడిట్ ఆప్షన్స్ కావాలా అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఎడిట్ లోకి వెళ్తున్నాము. సో మీరు డిస్క్రైబ్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ బటన్ క్లిక్ చేయాలి. వెరీ స్మాల్ ఫీచర్ బట్ యూస్ఫుల్ వన్. షార్ట్ కట్స్ ఎక్కువగా యూస్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ లో ఇక్కడ యాక్సెసిబిలిటీ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు లైవ్ అని చెప్పి మనకు ఒక న్యూ ఫీచర్ అయితే చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే మీరు యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నప్పుడు మీరు కెమెరాని ఏదైనా ఆబ్జెక్ట్ కి చూపిస్తే అది ఏమి ఆబ్జెక్ట్ అనేది మీరు క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఇదంతా ఆన్ డివైస్ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ఈ ఫీచర్ ని ఆన్ చేసి బ్యాక్ వెళ్ళి ఇక్కడ బాటమ్ లోకి వెళ్తే ఇక్కడ యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ చూడొచ్చు, ఆస్క్ అని చెప్పి ఉంటుంది. సో యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ లో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ టర్న్ ఆన్ చేయాలి అంటే ఈ సైడ్ బటన్ మీద 3 times ప్రెస్ చేయాలి. 1 2 3. సో యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ లో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే వాట్ ఈస్ దిస్ ఆన్ ద స్క్రీన్? సో ఇలా అయితే మీరు ఈ లైవ్ ఫీచర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఫొటోస్ యాప్లోకి వెళ్తే
మనకి ఇంకొక న్యూ ఫీచర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫోటోస్ యాప్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే వ్యూ ఆప్షన్స్ అని చెప్పి ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆటో ప్లే లైవ్ ఫోటోస్ తో పాటు షో రేటింగ్ కంట్రోల్స్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇది ఒక న్యూ ఫీచర్. ఏంటి అంటే మీ ఫోటోస్ యాప్ లో ఉన్న ఫోటోస్ ని మీరు ఇప్పుడు రేట్ చేసుకోవచ్చు. సో ఇది టర్న్ ఆన్ చేసి ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి పైన స్టార్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. స్పెషల్ సీన్ ఆప్షన్ తో పాటు పక్కన స్టార్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ ఫోటోకి రేటింగ్ ఇవ్వచ్చు అనమాట. రేటింగ్ ప్రకారం ఈ ఫోటో అనేది కనిపిస్తూ ఉంటుంది. 3 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను చూడొచ్చు, మనకి అక్కడ 3 అని చెప్పి చూపిస్తుంది. బ్యాక్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి ఫోటో 3 స్టార్ రేటింగ్ తో ఉందని చెప్పి క్లియర్ గా మనకి చూపిస్తూ ఉంటుంది. iOS 27 లో ఏదైనా ఫోటో ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆస్క్ సిరి అనే ఆప్షన్ ఒకటి అండ్ ఆల్సో ఇమేజ్ సెర్చ్ అనే ఆప్షన్ ఒకటి. ఆస్క్ సిరి వచ్చేసి మీరు ఆ ఫోటో గురించి ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు, డైరెక్ట్ గా సిరి డెడికేటెడ్ అప్లికేషన్ లో ఓపెన్ అవుతుంది అనమాట. లేదు అంటే ఇమేజ్ సెర్చ్ చేయొచ్చు. ఇది వచ్చేసి డైరెక్ట్ గా మీకు గూగుల్ సెర్చ్ చేస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ని బట్టి సిమిలర్ ఆబ్జెక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎయిర్ పాడ్స్ లో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎయిర్ పాడ్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ లిజనింగ్ మోడ్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, అడాప్టివ్ మోడ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి అడాప్టివ్ మోడ్ లో 2 ఫీచర్స్ అయితే యాడ్ చేస్తున్నారు. మీరు ఈ అడాప్టివ్ మోడ్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఎక్కువ ప్రిఫర్ చేస్తారా లేదంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మధ్యలోకి పెట్టుకుంటే 50-50 స్ప్లిట్ చేస్తుంది. లేదు అంటే మీరు ట్రాన్స్పరెన్సీ సైడ్ డ్రాగ్ చేశారనుకోండి కొంచెం ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేది ఎక్కువ ఎనేబుల్ చేస్తుంది. లేదు అంటే నాయిస్ క్యాన్సిలేషన్ సైడ్ డ్రాగ్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది ఇన్ అడాప్టివ్ మోడ్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇండియాలో కూడా ఇప్పటి నుంచి మీ కెరియర్ కనుక 5G ప్లస్ మోడ్ సపోర్ట్ చేస్తే మనకి ఐఫోన్ లో 5G ప్లస్ మోడ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఎయిర్టెల్ కానీ జియో కానీ 5G ప్లస్ మోడ్ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, మీ ఫోన్ లో 5G ప్లస్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసి న్యూ యానిమేషన్. ప్రీవియస్ గా మీరు హోమ్ స్క్రీన్ మీద నుంచి లాక్ స్క్రీన్ ఓపెన్ చేస్తే ఇలా మనకి ట్రాన్స్పరెంట్ గా చూపిస్తూ ఉంటుంది. చివరి దాకా లాక్ స్క్రీన్ అనేది చూపించదు. బట్ iOS 27 నుంచి మీకు లాక్ స్క్రీన్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ అనేది 3D ఎఫెక్ట్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ విస్కీ గారు చూస్తున్నారు కదా, జస్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. సో ఫుల్ గా కిందకి వెళ్ళిన తర్వాత మనకి వాల్ పేపర్ అనేది హైలైట్ అవుతుంది. ఇలా న్యూ యానిమేషన్స్ అయితే మనకి iOS 27 లో అదిరిపోతున్నాయి. నేను iOS 27 లాస్ట్ 2 months గా యూస్ చేస్తున్నాను. చాలా స్టేబుల్ గా ఉంది. సాఫ్ట్వేర్ అయితే చాలా స్టేబుల్ అండ్ ఫాస్ట్ గా ఉంది, కానీ బ్యాటరీ లైఫ్ మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. అఫీషియల్ వర్షన్ కి అయితే ఖచ్చితంగా యాపిల్ వాళ్ళు ప్రామిస్ చేశారు బ్యాటరీ లైఫ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ చేస్తామని. ఇక్కడ బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ లైఫ్ అనేది ప్రీవియస్ గా నాకు మినిమం 7 hours వచ్చేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. సో 5 hours 4 hours చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే iPhone 17 Pro Max ఇక్కడ నవంబర్ నుంచి యూస్ చేస్తున్నాను. 217 cycles 100% మ్యాక్స్ లో ఉంది. ఈ 100% ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి నేనైతే సపరేట్ వీడియో అయితే చేశాను. ప్లీజ్ చెక్ ఇట్. కింద డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తాను. మీరు అంత బాగా సపోర్ట్ చేస్తే నేను అంత మరిన్ని iOS వీడియోస్ అయితే ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటి అంటే ఇండియాలో మనకి 2022లో యాపిల్ వాళ్ళు కార్డ్ పేమెంట్స్ ని సస్పెండ్ చేసేసారు. జనరల్ గా మీరు యాపిల్ సబ్స్క్రిప్షన్ ఏదైనా పే చేయాలి అనుకుంటే మన ఓన్ క్రెడిట్ కార్డ్స్ ని మనం యాడ్ చేసుకునే వాళ్ళం కదా, అది 2022లో సస్పెండ్ చేశారు. ఎందుకు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చేంజెస్ ని అయితే తీసుకొచ్చింది. సో ఆ చేంజెస్ తగ్గట్టుగా యాపిల్ వాళ్ళు మాడిఫై చేయడానికి అప్పట్లో మనకి ఇన్బుల్ట్ కార్డ్ పేమెంట్స్ ని సస్పెండ్ చేసి యూపీఐ ద్వారా పే చేసుకోవాల్సి వచ్చింది. బట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యాపిల్ వాళ్ళు మళ్ళీ కార్డ్ పేమెంట్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది ఒకేసారి అన్ని ఐఫోన్స్ కి ఇండియాలో చూపించదు. బ్యాచెస్ గా మన అన్ని ఐఫోన్ మోడల్స్ కి ఇన్బుల్ట్ గా కార్డ్ పేమెంట్ సిస్టమ్ అయితే రాబోతుంది. అండ్ ఆల్సో ఇండియాలో యాపిల్ పే గురించి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, కానీ ఇండియాలో ఉండే రెగ్యులేషన్స్ తగ్గట్టుగా యాపిల్ పే కూడా మనకి తొందరలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది ఎప్పుడు అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. సో ఇదైతే ఇవాళ వీడియో iOS 27 బెటా 3. కాకపోతే ఇంకా బ్యాటరీ లైఫ్ అయితే చాలా దారుణంగా ఉంది. ఒకటే అప్డేట్ చేయాలి యాపిల్ వాళ్ళు. అందుకే నేను డెవలపర్ బెటా వర్షన్స్ కానీ పబ్లిక్ బెటా వర్షన్స్ కానీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయమని చెప్తూ ఉంటాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.